అందరికీ నమస్కారం. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి జీవిత విశేషాలను వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కల్లవల్లపల్లి. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి మహాకవి శ్రీశ్రీ ఇలా వర్ణించారు. విశ్వనాథ మాట్లాడే వెన్నెముక అని. డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారు ఇలా చెప్పారు. ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాథ వారు ఒక విరాణ్మూర్తి. వచ్చిన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టినది బంగారం చేయని పట్టు లేదు. గేయం రాసిన, పద్యం రచించిన, ముక్తం రాసిన, మహాకావ్యాన్ని రచించిన విశ్వనాథ వారి కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్షణ్యం విరిస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఈ వ్యక్తిత్వం. విశ్వనాథ సత్యనారాయణ గారు 1895 సెప్టెంబర్ 10వ తేదీన ఉంగుటూరు మండలం నందమూరులో జన్మించారు. కృష్ణా జిల్లాలో జన్మించారు. విశ్వనాథ సత్యనారాయణ గారి తండ్రి శోభనాద్రి గారు, తల్లి పార్వతమ్మ గారు. ఆయనది తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబం. శోభనాద్రి గారి జీవితం చాలా వరకు వైభవోపేతంగా సాగినప్పటికీ చివరి దశలో దాతృత్వ గుణం వల్ల దారుణమైన పేదరికాన్ని అనుభవించారు. విశ్వనాథ వారు తన చిన్నతనంలో సుఖప్రదమైన జీవితాన్ని అనుభవించారు. ఆయన మాటల్లో చెప్పాల్సి వస్తే, మరీ చిన్నతనంలో నేను యువరాజును, పుట్టు భోగిని, తర్వాత కష్టదశ అని. అనంతకాలంలో శోభనాద్రి గారు కేవలం అంగవస్త్రం పంచ మాత్రమే సర్వ వస్త్రాలుగా మిగిలాక కూడా దానాలిచ్చి దూసిన స్వధ్రువై మిగులు ధోవతినొక్కడు దాల్చిన స్థితిలో జీవించాల్సి వచ్చింది. తండ్రి శోభనాద్రి గారు మంచి భక్తుడు. ఆయన వారణాసి వెళ్ళి గంగా నదిలో స్నానం చేయగా దొరికిన విశ్వేశ్వర స్వామి లింగాన్ని తీసుకువచ్చి స్వగ్రామమైన నందమూరులో ప్రతిష్ఠించి ఆలయం కట్టించారు. ఆయన ప్రభావం తమపై విపరీతంగా ఉంది అని విశ్వనాథ వారు అనేక మార్లు చెప్పుకున్నారు. విశ్వనాథ వారిలోని దాతృత్వం, భక్తి లాంటి సుగుణాలు తండ్రి నుంచి వచ్చినవేనని చెప్పుకున్నారు. విశ్వనాథ వారు బాల్యంలో ఆయన పుట్టి పెరిగిన గ్రామం, దానిలో దేశీ కవితా రీతులతో గానం చేసే భిక్షుక బృందాలు, పురాణగాథలు నేర్చి ప్రవచించడంతో నిత్యం గడిపే స్వజనం ఆయన కవిత్వానికి పునాదులు వేశాయి అని చెప్పవచ్చు. విశ్వనాథ సత్యనారాయణ గారు విద్యాభ్యాసం ఎన్నో ఆటంకాల నడుమ సాగింది. ప్రాథమిక విద్యను నందమూరు, ఇందుపల్లి, పెదపాడు గ్రామాల్లో అభ్యసించారు. పై చదువు బందరు పట్టణంలో సాగింది. బందరు హైస్కూలులో చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారి తెలుగు ఉపాధ్యాయునిగా బందరు హైస్కూల్లో చెల్లపిళ్ల వెంకట శాస్త్రి గారు తెలుగు ఉపాధ్యాయునిగా లభించారు. చెల్లపిళ్ల వెంకట శాస్త్రి గారు తిరుపతి వెంకట కవులలో ఒకరైన ప్రముఖ కవి, పండితుడు. ఆయన వద్ద బందరు పాఠశాలలో విద్యార్థులుగా చదువుకున్నవారు అనంతర కాలంలో మహాపండితులుగా, మహాకవులుగా ఆంధ్రదేశంలో ప్రఖ్యాతి పొందడం విశేషం. వారిలో విశ్వనాథ సత్యనారాయణ గారు అగ్రగణ్యులు. చెల్లపిళ్ళవారు
తమకు నిత్యం పాఠ్య ప్రణాళిక ప్రకారం సమయానికి వచ్చి పాఠాలు చెప్పిన వారు కారని, అయితే తమకు తోచిన సమకాలీన పండిత చర్చలు పిల్లలకు బోధిస్తూ శాఖా సంక్రమణంలో ఎన్నెన్నో భాషా సాహిత్య విశేషాలు వివరించి తుదకు గొప్ప పండితులుగా శిష్యులను తీర్చిదిద్దారని విశ్వనాథ వారు రాశారు. విశ్వనాథ వారు కళాశాలలో చదువుతూ ఉండగా 1921లో మహాత్మా గాంధీ పిలుపు మేరకు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనేందుకు కళాశాలను వదిలివేశారు. తండ్రి చనిపోయి కుటుంబం దుస్థితిని అనుభవిస్తూ ఉన్న ఆయన ఈ సాహసం చేశారు. 1921 నుంచి 1926 వరకు బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. మధ్యలో వదిలివేసిన బిఏను తిరిగి 1926-27లో పూర్తి చేసి బందర్ హిందూ కళాశాలలో అధ్యాపకునిగా చేరారు. ప్రధానంగా ఆయన అధ్యాపక వృత్తిలో జీవితాన్ని గడిపారు. విద్యార్థి దశలో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం, తండ్రి మరణంతో దారుణమైన పేదరికం వంటి కారణాల వల్ల ఆయన బిఏ పూర్తి కాకుండానే ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. అనంతరం ఆయన వివిధ కళాశాలల్లో అధ్యాపక పదవులు నిర్వహించారు. బందర్ నేషనల్ కాలేజ్, గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ మొదలైన కాలేజీలలో పనిచేశారు. అనంతరం దాదాపు 5-6 ఏళ్ల పాటుగా స్థిరమైన ఉద్యోగం లేకుండా రచన, ప్రసంగాదుల ద్వారా జీవించారు. కఠోరమైన ఆర్థిక దుస్థితిని ఎదుర్కొన్న ఈ కాలంలో కవిగా ఆయన విఖ్యాతులయ్యారు. విజయవాడలో ఎస్ఆర్ఆర్ కాలేజ్, కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలేజ్ మొదలైన కళాశాలల్లో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. 1957లో విశ్వనాథ వారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగాను, 1958లో శాసన మండలికి నామినేటెడ్ సభ్యులుగాను విధులు నిర్వర్తించారు. విశ్వనాథ సత్యనారాయణ గారి మొదటి భార్య పేరు వరలక్ష్మి. ఆమె అపురూపమైన వ్యక్తిత్వం గల మహామనీషిగా విశ్వనాథ వారు తరచుగా పేర్కొనేవారు. వరలక్ష్మి గారి సాహచర్యం తనకు వరమని, ఆమె వల్లనే తానొక కవిని కాగలిగానని పలు విధాలుగా అనేకమైన రచనలలో పేర్కొన్నారు. ఆమె వాగ్మాధుర్యం, సౌందర్యం, పాతివ్రత్యం, సంసారాన్ని దిద్దుకున్న తీరు వంటివి అతిలోకమైన లక్షణాలుగా వివరించారు. తాను స్వయంగా ఒట్టి నీరసబుద్ధి కలవాడనని, తాను గొప్ప రసవేత్తను, రసస్రష్టను కావడానికి, మహాకవిని కావడానికి మూలం ఆమెనని పద్యరూపంగా పేర్కొన్నారు. వారికి అచ్యుత దేవరాయలు అనే కుమారుడు కలిగాడు. 1931-32 కాలంలో ఆయన మొదటి భార్య, తనను రసవేత్తగా మలిచిన వ్యక్తి వరలక్ష్మి గారు అనారోగ్యంతో మరణించారు. ఆ వియోగ దుఃఖం విశ్వనాథ జీవితంపై, ఆలోచనలపై తీవ్రమైన ముద్ర వేసింది. ఆయన జీవితంలో గొప్ప కుదుపు తీసుకుని వచ్చింది. తన జీవన సర్వస్వం వంటి ఆమె మరణం వల్ల ఆయనలో కలిగిన ఆ వేదన తన చరమాంకంలోనూ పోలేదు. ఆయన 36వ ఏట తొలి భార్య మరణించగా, తన 80వ ఏట మరణించే సమయంలోనూ ఆమెనే తలుచుకున్నారని సన్నిహితులు, కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వరలక్ష్మి గారు మరణం పొందాక ఆ వియోగ బాధలో రోజుల తరబడి విలువడ్డ పద్యాలను కూర్చి 20 ఏళ్ల అనంతరం
వరలక్ష్మి త్రిశతిగా ప్రచురించారు. 300 పద్యాలున్న ఈ గ్రంథంలో వరలక్ష్మి గారి మరణం, కర్మకాండలు మొదలుకొని స్మృతిగా మిగిలిన వేదన మిగిల్చడం వరకు అనేక సందర్భాల్లో వచ్చిన పద్యాలు ఉంటాయి. తెలుగు సాహిత్యంలో నిలిచే నవలగా విమర్శకులు భావించిన విశ్వనాథ వారి 1000 పడగలలో నాయకుడైన ధర్మారావు పాత్ర నిజ జీవితంలో విశ్వనాథ సత్యనారాయణ గారిదేనని, ధర్మారావు భార్య అరుంధతి వరలక్ష్మి గారే అని పేర్కొంటారు. ఆమె మహోన్నత్యం, సహజ పాండిత్యం, అనారోగ్యం, మరణం వంటివన్నీ ఆ నవలలోనూ వర్ణితమయ్యాయి. ఆయన మహాకావ్యం రామాయణ కల్పవృక్షంతో కూడా వరలక్ష్మి గారి మరణానికి గాఢమైన సంబంధం ఉంది. శ్రీరామచంద్రమూర్తికి 36 ఏండ్ల వయస్సులో సీతా వియోగం సంప్రాప్తించింది. తనకు కూడా సరిగ్గా అదే వయస్సులో ఆ భార్యా వియోగ మహాదుఃఖం సంప్రాప్తించింది. ఆ వియోగ వ్యథ ఏమిటో తెలియనిదే తాను రామకథను రసవంతం చెయ్యలేడని, భగవంతుడు తనకు ఆ యోగ్యత కూడా కల్పించాడని వాపోయాడు ఆయన జీవితంపై, సాహిత్యంపై అలా వరలక్ష్మి గారితో దాంపత్యం, ఆమె అకాల మరణం తీవ్రమైన ప్రభావం చూపాయి. మిగిలిన అంశాలను ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.